హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా. ఫస్ట్గా వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి కింద సైడ్ ఎక్కువగా ఉంది క్లాత్ అనేది, కాబట్టి కొంచెం కట్ చేసేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుతున్నాను. 1/2 ఇంచ్ ఇలా ఉంచేసి మనము లైనింగ్ క్లాత్ అనేది వర్క్ బ్లౌజ్ కరెక్ట్ సైడ్ ఉంచి దానిపైన లైనింగ్ బ్లౌజ్ అనేది పెట్టేసి ఇలా పాదమందం డిఫరెన్స్ తోని స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీ వర్క్ బ్లౌజెస్కి కొంచెం స్టోన్స్ కుందన్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం తప్పకుండా తీసేయాలండి, లేకపోతే మిషన్ అనేది పాడైపోతుంది, సూది ఇరిగిపోతుంది. మళ్ళీ అటుగా వేసేసి లైనింగ్ క్లాత్ మీద కుట్ట అనేది పడేటట్టుగా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసామనుకోండి, మనకు లైనింగ్ క్లాత్ బయట కనిపించకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు లోపల సైడ్ కూడా మనము లైనింగ్ క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసేసేయాలి. కింద సైడ్ కొంచెం మీరు చూస్తూ స్టిచ్ చేసుకోండి. అరిచేతిని ఇలా వెడల్పుగా పెట్టేసి స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది కుచ్చుకుచ్చుగా కాకుండా చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా సరే అరిచేతినైనా లేకపోతే మామూలు ఏ బ్లౌజ్ కుట్టినా కానీ పిన్స్ అయినా అరిచేతినైనా గట్టిగా పట్టేసి స్టిచ్ చేసుకోవాలా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా, మిడిల్ పాయింట్ చూసేసి ఒక టక్ అనేది ఇచ్చేసేయండి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా అంతే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది కదా, రెండు కరెక్ట్గా సమానంగా చూసుకొని ఇక్కడ మిడిల్లో ఒక 1/2 ఇంచు ఇలా మనం మార్కింగ్ చేసుకొని కుట్టేసేసేయాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే నెక్స్ అనేటివి పెద్దగా వస్తాయి వేటికి, మన వర్క్ బ్లౌజెస్కి. తప్పకుండా కొన్ని వాటికైతే పెద్దగానే వస్తాయి. ఒకవేళ మీ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి అలానే స్టిచ్ చేసుకోవచ్చు. మీ ఆది బ్లౌజ్ కంటే ఇది పెద్దగా ఉందనుకోండి, మీరు లైనింగ్ క్లాత్ కట్ చేసి దాని పైన పెట్టి చూడండి, పెద్దగా అనిపిస్తే మాత్రం ఇట్లా మధ్యలో ఒక పాదం మందం కుట్టు 1/2 ఇంచ్ అయినా పాదం మందమైనా మీకు ఎంత ఎక్కువైతే అంత. ఇది మాత్రం నేను 1/2 ఇంచ్ వేసాను అన్నట్టు. అయితే ఇది ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలా. కుట్టు వేసిన తర్వాత దీనిపైన మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసేయాలి. ఇలా పాదం మందం డిఫరెన్స్తోని స్టిచ్ చేసుకోవాలండి. మనకి వర్క్ పైన ఎలాంటి కుట్టు అనేది పడకుండా కరెక్ట్గా ఇలా నెమ్మదిగా అంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిఫ్గా ఉంది క్లాత్ కాబట్టి అసలు మనకు జారినట్టు కానీ కూర్చున్నట్టు కానీ రావట్లేదు అన్నట్టు. మామూలుగా మనకి వర్క్ బ్లౌజ్ కుట్టడం చాలా చాలా ఈజీ అండి. చాలా నీట్గా నెమ్మదిగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మైండ్ కొంచెం మంచిగా ఉన్నప్పుడే బ్లౌజెస్ అనేటివి కుట్టాలి. లేకపోతే మనం ఎటో ఆలోచిస్తూ కుట్టామనుకోండి కొంచెం అది తప్పిపోతుంది అన్నట్టు. మళ్ళీ కుట్లు విప్పాలంటే కొంచెం రిస్క్ అన్నట్టు, అది కుట్టడం ఆపేయడం బెటర్ ఆ టైంలో. కింద సైడ్ కొంచెము చూస్తూ కట్ చేసేసేయండి. ముందే మనం బ్యాక్ నెక్ అనేది ఎప్పుడు కూడా కట్ చేయకూడదు, ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాలి. మళ్ళీ క్లాత్ని ఇలా లోపల సైడ్ అనేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా అనేయండి. అనేసిన తర్వాత చివరి సైడ్ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మరి మీరు వర్క్ పైన ఎలాంటి కుట్టు అనేది పడకుండా నెమ్మదిగా వేసుకోండి. కుట్టు అనేది పాదమందం డిఫరెన్స్తోని లేకపోయినా కొంచెం చివరి సైడ్ ఉంటుంది అన్నట్టు, పాదమందం ఉండదు, ఎందుకంటే మనం లోపలికి క్లాత్ని తిప్పేసాం కదా, అందుకోసం. నేను పైపింగ్ అట్లా ఏం పెట్టట్లేదు అన్నట్టు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీలు స్టిచ్ చేస్తున్నాను. ఒకటి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను, ఇంకొకటి మీకు వీడియో కోసం చూపిస్తున్నాను. ఇలా క్లాత్కి మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ కుట్టుకోవాలా. ఈ షేప్ పట్టీలు మాత్రము తిప్పడం అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ కుట్టేసుకోవాలి ఇలా. ఓకేనండి, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. అలాగే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసి చూపించండి అని చెప్పేసి అంటున్నారు. ఒక 2 రోజుల్లో ఆ వీడియో కూడా వస్తుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఒకటే వీడియోలో వచ్చేస్తాయండి. అయితే చాలా వరకు అక్క వర్క్ బ్లౌజెస్ చూపించండి అని అన్నారు, అందుకోసమే చూపిస్తున్నాను. ఇలా మనము పక్కన పెట్టేసేయాలి అవి. ఇప్పుడు వచ్చేసి సైడ్ ఈ మన బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి కూడా మొత్తం స్టిచ్ చేసేసానండి, జస్ట్ కుట్టు వేయడం అంతే. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ డాట్స్ చూపిస్తున్నాను. షోల్డర్కి ఇట్లా కరెక్ట్గా మిడిల్లో చూసుకొని మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత కొలతనే తీసుకోవాలి, లేకుంటే 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 3.5 ఇంచులు తీసుకొని 2 కుట్లు వేసుకోవాలి. ఇట్లాంటి బ్లౌజులకి స్టిఫ్గా ఉండే బ్లౌజెస్కి ఏంటంటే మనం డాట్స్ కుట్టేటప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. ఏది కుట్టినా కానీ 2 కుట్లు తప్పకుండా వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకు స్టోన్స్ అనేటివి ఉన్నాయి, కుందన్స్, అవి తీసేస్తున్నాను. పక్కన పెట్టేసేయండి, అక్కనే మిషన్ పైన పెట్టకండి, ఎందుకంటే మన క్లాత్ అటు ఇటు అన్నప్పుడు అవి తలుపుకొని కరెక్ట్గా మిషన్ కిందికే వచ్చేస్తాయి. ఇలా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పట్టి కుడదాం. బ్యాక్ పట్టి కుడితే రెడీ అయిపోయినట్టు. ఇది 1 ఇంచ్ తీసుకోవాలా క్లాత్ అనేది. 1 ఇంచ్ తీసుకొని ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీ క్లాత్ తక్కువగా ఉంటే ఇలా జాయింటింగ్ చేసుకోవాలా, పెద్దగా ఉందనుకోండి క్లాత్ జాయింటింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు.
ఇలా మొత్తం కూడా 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. కొంచెం కోరాస్ ఉన్నది అయితే చాలా బెటర్ అండి. కోరాస్ లేకపోతే మళ్ళీ కుట్టు అనేది వేయాలా. మనం బ్లౌజ్ రైట్ సైడ్ పెట్టేసి దానిపైన ఈ 1 ఇంచ్ క్లాత్ పాదం మందం డిఫరెన్స్ తోని స్టిచ్ చేసుకోవాలా. మధ్య మధ్యలో మనకు వస్తున్నాయి చూడండి కుందన్స్, తీసేస్తూ ఉండాలి. ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసేసేయండి. 1 ఇంచ్ కంపల్సరీ ఉండాలి క్లాత్ అనేది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇప్పుడు మనం కుట్టిన క్లాత్ పైనే పడేటట్టుగా చూసుకోండి. కుట్టు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మనం ఇప్పుడు జాయింటింగ్ చేసాం చూడండి బ్యాక్ పట్టి, దానిపైన కుట్టు పడేటట్టు చూసుకోండి. ఎక్స్ట్రాగా కొంచెం క్రాస్గా ఉంటే కొంచెం అలా కట్ చేసేసేయండి. మళ్ళా ఇప్పుడు మనం తూర్పై చేయడానికి వీలుగా ఉండాలి కాబట్టి దానికి ఒక పాదం మందం అటు సైడ్ చివరన ఉన్న క్లాత్కి జస్ట్ ఇట్లా కుట్టు అనేది వేస్తున్నాను. మనం తూర్పై చేయడానికి కరెక్ట్గా ఉండాలి కదా క్లాత్ అనేది మనకు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఏగో ఇట్లా. ఓకేనండి, తూర్పై చేసేసుకుంటే సరిపోతుంది. మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి మనము పాదమందము ఎక్స్ట్రాగా ఉంచాను, వర్క్ కంటే పాదమందం ఎక్స్ట్రాగా ఉంచి ఇప్పుడు నేను ఎక్కడ సైడ్ పెట్టినా చూడండి క్లాత్ వర్క్ పైన, అంటే కరెక్ట్ రైట్ సైడ్ ఈ క్లాత్ అనేది పెట్టాను అన్నట్టు, లైనింగ్ క్లాత్ అనేది. ఇలా పాదమందం డిఫరెన్స్ తోని స్టిచ్ చేసుకోవాలా. వర్క్కు ఏ మాత్రం కూడా టచ్ అవ్వకూడదు. మనం మిషన్కి పాదం అనేది చేంజ్ చేయకుండానే ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజెస్. హెవీగా వర్క్ ఉంటే మాత్రం కంపల్సరీగా మనం పాదం అనేది ఒకటే పాదం ఉండేది పెట్టేసేయాలి మిషన్కి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ మీదనే కుట్టు అనేది పడేటట్టుగా కరెక్ట్గా వేయండి ఇలా కుట్టు. దీన్ని ఇప్పుడు లోపల సైడ్ అనేసేయండి క్లాత్ని. కరెక్ట్గా లోపల సైడ్ ఇలా అన్నాం అనుకోండి వెళ్ళిపోతుంది. అలాగే మనకు లైనింగ్ క్లాత్ బయటకు కనిపించకుండా మళ్ళీ మనం పైన నుంచి ఒక కుట్టు అనేది వేసామనుకోండి స్టిఫ్గా చాలా బాగా ఉంటుంది అన్నట్టు. తూర్పై అట్లా ఏమి ఉండదు కాబట్టి జస్ట్ కుట్టే మిషన్తోనే వేస్తాం కాబట్టి తప్పకుండా వేయండి. మీరు అలానే వదిలేయకండి. లైనింగ్ క్లాత్ కనిపిస్తే కనిపిస్తుందిలే పోనీలే అని అనుకోకండి. కంపల్సరీ కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం తూర్పై ఏం లేకుండానే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక కుట్టు వేసి సరిపోతుంది కదా, 1 నిమిషం పని అది. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కూడా, అంటే మనం అక్కడ నెక్ ఫస్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా అరిచేతిని వెడల్పుగా పెట్టేసి స్టిచ్ చేసామనుకోండి కుచ్చుగా రాకుండా ఉంటుంది. ఇక్కడ కూడా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి ఇట్లా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. క్లాత్ ఎక్కువగా వచ్చేసింది అనుకోకండి, ఎందుకంటే మనకు వర్క్ ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడే మనము కట్ చేస్తాం, అక్కడ సైడ్ పెట్టే కట్ చేయాలి కాబట్టి అట్లా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చేస్తుంది. అది మనకు 1 మీటర్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగులుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి డాట్స్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. డాట్స్కి వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర ఎదురుగా ఉంటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు షోల్డర్స్ దగ్గర 1 ఇంచ్ కంపల్సరీ షోల్డర్కి ఎదురుగా, ఈ రెండింటికి మధ్యలో మనం చంక భాగం దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి కూడా నేను స్టిచ్ చేస్తున్నాను, సేమ్ ప్రాసెస్. ఇలా షోల్డర్ వరకే స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇటుగా అనేసేయండి క్లాత్ని. తర్వాత కుట్టు అనేది వేసుకోవాలి. యాస్టీస్గా మనకి ఎట్లా ఉంటుందో అట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. కటింగ్ ఒక రోజు స్టిచ్చింగ్ ఒక రోజు అట్లా చేయండి. కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకటే రోజు కావాలంటే అసలు కుదరదు పని. అది ఇంకా మనకు మెంటల్గా ప్రెషర్ ఎక్కువైపోయి మనం స్టిచ్ చేయలేకపోతాం అన్నట్టు. డైలీ కొందరైతే 3-4 బ్లౌజెస్ కుడతారు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళం ఏంటంటే కొంచెం మనం నెమ్మదిగా స్టిచ్ చేయడం నేర్చుకుంటేనే కరెక్ట్గా మనకు వస్తుంది అన్నట్టు. ఇలా చూడండి ఎక్స్ట్రావి తీసేసేయండి, అవి కుందన్స్ అనేటివి తీసేసి పక్కకు పెట్టేసేయండి. ఒక గిన్నె లాంటిది ఏదైనా చేసుకొని దాంట్లో వేసేసేయండి తప్పకుండా. చుట్టూ మొత్తం కూడా మనం ఇట్లా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కుచ్చు అనేది రావట్లేదు చూడండి. ఇప్పుడు దీనికి కూడా నేను డాట్స్ అనేటివి చూపిస్తున్నాను. వీలుంటే మీరు ఎక్కువగా కట్ చేయకండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. దారాన్ని ఎక్కువ చివరి వరకు కట్ చేయకండి. ఇప్పుడు కూడా మనము ఈ షేప్ పట్టీలు కుట్టేటప్పుడు కూడా 2 ఇట్లా సెట్ చేసుకొని దేనికి దానికి పెట్టేసిన తర్వాతనే స్టిచ్ చేసుకోవాలి. ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుట్టినాం అనుకోండి అక్కడిది ఇక్కడ అయిపోతుంది, ఇక్కడిది అక్కడ అయిపోతుంది, కరెక్ట్గా రాదు. ఒక షేప్ పట్టీ ఏమో రైట్ దానికి ఏమో మనం పైనుంచి స్టిచ్ చేస్తాం, లెఫ్ట్ దానికి ఏమో కింద సైడ్ నుంచి పెట్టేసి స్టిచ్ చేస్తాం. మీరు చూడండి ఇలా నెమ్మదిగా లాగి పట్టకుండా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టు ఇంకొకటి తప్పకుండా వేసుకోవాలండి, 2 కుట్లు వేసుకోవాలి ఇక్కడ.
ఇలా చివరి సైడ్ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసేయండి. చూడండి మనం దీనికేమో కింద సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాం. నేను చెప్పినా కదా, ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. తప్పకుండా 2 కుట్లు వేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను తప్పకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేది చూపిస్తాను. ఎందుకంటే నేను ఇవి చూడండి ఇక్కడ మనకు హుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయి అన్నట్టు, కట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇట్లా మళ్ళీ కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత జాయింటింగ్ చేసుకుందాం. హుక్స్ పట్టి కాజాపట్టి వచ్చేసి హుక్స్ పట్టి ఏమో 2 ఇంచెస్, కాజాపట్టి ఏమో 3 ఇంచెస్ తీసుకోవాలండి. కాజాపట్టి 2.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ తీసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది అన్నట్టు, 2.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా నేను డబుల్గా ఫోల్డింగ్ చేశాను క్లాత్ని చూడండి 2 ఇంచెస్ తీసుకొని. మీకు హుక్స్ పట్టి కాజాపట్టి ఆది బ్లౌజ్కి ఎటు సైడ్ ఉన్నాయో చూసి స్టిచ్ చేసుకోండి. ఇది లెఫ్ట్ సైడ్కి ఉందన్నట్టు డబుల్గా ఫోల్డింగ్ చేసి బ్లౌజ్కి రైట్ సైడ్ పైన పెట్టేసి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ దీన్ని ఇప్పుడు కింద సైడ్ ఆ డబల్ దాన్ని కింద సైడ్ ఫోల్డింగ్ చేసేసేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. నెమ్మదిగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసేయండి. లోపలికి అనేసేయాలి ఈ క్లాత్ని కూడా. నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం అనేది. ఇలా ఇంకొక కుట్ట అనేది కూడా వేసుకోవచ్చు. అయితే హుక్సులు కాజాలు కుట్టడం కూడా చూపిస్తున్నాను ఇలా. ఓకేనండి. మార్కింగ్ చూపించిన హుక్సులు కాజాలు కుట్టడం మార్కింగ్ చూపించిన 2.5 తీసుకున్నాను. హుక్స్ పట్టిది పైన సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలా, కింద సైడ్ నుంచి స్టిచ్ చేయాలా. మెయిన్ బ్లౌజ్ని రాంగ్ సైడ్ వేసుకొని చివరి సైడ్ మనం 2గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని కూడా డబల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టికి కాజా పట్టికి డబల్గానే ఫోల్డింగ్ చేసుకోవాలా. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసేసి కింద సైడ్ కూడా క్లాత్ని కట్ చేయకుండా మలిపేసేయాలి. ఎప్పుడు కూడా కట్ చేయడం వల్ల మనకు దారం అనేది కనిపించేస్తుంది. పైన సైడ్ కింద సైడ్ మనం తప్పకుండా ఇలా మలిపేసేసుకోవాలి జాగ్రత్తగా నెమ్మదిగా. ఇక చివరి సైడ్ ఒక కుట్ట అనేది వేసేసేయండి కింద సైడ్ కూడా. అయితే ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్నాక తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. మనము ఈ కాజా పట్టికి తప్పకుండా 2 కుట్లు అనేది వేసుకోవాలి. హుక్స్ పట్టి కూడా 2 వేసుకోవచ్చు, కాకపోతే నేను ఒకటి చాలా జాగ్రత్తగా చిన్న కుట్టు పెట్టేసి వేసాను అన్నట్టు. చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ కూడా కట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడు వచ్చేసి మనము జాయింటింగ్ చేద్దాం. ఇంకా ఏ పాటికి ఆ పాటి ఇట్లా పెట్టేసి కరెక్ట్గా జాయింటింగ్ చేసుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కరెక్ట్గా పెట్టేసి నెక్స్ దగ్గర మాత్రం క్లాత్ ఎప్పుడు కూడా కరెక్ట్గా రావాలి, సమానంగా ఉండాలా. ముందు సైడ్ నెక్ సైడ్ 2 కుట్లు తప్పకుండా వేసుకోవాలి. పాదం మందం డిఫరెన్స్తోనే అది కూడా క్లాత్ పైన పాదం మందం వదిలేసేయాలి ఇలా. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇలా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. జాయింటింగ్ చేయడం కూడా తప్పుగా జాయింటింగ్ చేయకండి. ఇట్లా కరెక్ట్గా 2 సెట్ చేసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి స్టిచ్ చేసుకోండి. 2 కుట్లు తప్పకుండా వేయాలి షోల్డర్స్ దగ్గర కూడా. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. ఆల్రెడీ ఫస్ట్ కుట్టించి చూపించాను. అయితే నేను ఎందుకు ఫస్ట్ హ్యాండ్స్ కుట్టిన అంటే హ్యాండ్స్ కుట్టడం చాలా ఈజీగా ఉంటాయి అన్నట్టు. హ్యాండ్స్ ఏదైతే ఈజీగా ఉంటుందో అది ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలా. హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత షేప్ పట్టిల తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇలా మనం స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు కుట్టడం. ఫస్ట్ హార్డ్ ఉన్నది స్టిచ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది అన్నట్టు. ఫస్ట్ మీకు ఏ పార్ట్ ఈజీగా అనిపిస్తే ఆ పార్ట్. ఇట్లా చూడండి మీరు హ్యాండ్స్ కూడా 2 కరెక్ట్గా సెట్ చేసుకోవాలా ఇట్లా. ఓకేనండి. ఇట్లా సెట్ చేసిన తర్వాత మనము ఇట్లా 1కి 2 సార్లు తప్పకుండా చూసుకొని లోతు తీస్తున్నాను ఇప్పుడు నేను హ్యాండ్స్కి. ఇలా పాదం మందం లోతు అనేది తీసేసుకోవాలి. లోతు తీసింది ఎప్పుడు కూడా మనకు ముందు సైడ్ భాగంకు రావాలా. అందుకే నేను ఒకటి హ్యాండ్ కట్ చేసి మీకు వివరంగా చెప్దామని చెప్పేసి ముందే లోతు తీయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. తీసింది ముందు భాగంకి వచ్చేటట్టు పెట్టానండి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర 1 ఇంచ్ కరెక్ట్గా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇట్లా కరెక్ట్గా సెట్ చేస్తూ మళ్ళీ లాగి పెట్టకూడదు క్లాత్ని ఎప్పుడు కూడా. మనం కింద సైడ్ ఉన్న క్లాత్ని కానీ హ్యాండ్ క్లాత్ని కానీ ఎప్పుడు లాగి పెట్టకూడదు. కరెక్ట్గా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎప్పుడు కుట్టకూడదు. షోల్డర్కి అటువైపు అటు సైడే కుట్టాలి, ఇటువైపు ఇటు సైడే కుట్టాలి. ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. నేను ఇంకొక హ్యాండ్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ మధ్యలో స్టోన్స్ అనేటివి వచ్చాయి.
చూసుకోండి ఫస్టే మీరు ఎక్కడ స్టోన్స్ ఏమైనా వస్తున్నాయా అనేది. మనము లైనింగ్ క్లాత్ కుట్టడం ఎలానో అలానే ఈ వర్క్ బ్లౌజెస్ కుట్టడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు. ఇలా ఓకేనండి. ఇప్పుడు ఈ చివరి నుంచి అక్కడ చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోండి. మనం ఫస్ట్ వేసిన కుట్టు కంటే ఇటువైపుగా వేయండి, మళ్ళీ ఇటువైపుగా రావద్దు, క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇలా ఓకేనండి. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. జాయింటింగ్స్ కూడా చాలా క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం లోతు మళ్ళీ దీనికి కూడా ముందు సైడ్ భాగంకు లోతు అనేది తీసుకోవాలి. ఇలా 1 ఇంచు, అటు 1 ఇంచు, ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచు, అవి రెండు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత తీయాలి లోతు. ఒక కుట్టు అనేది వేసేసుకోండి, ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ దగ్గర కుట్టు అనేది కట్ చేసేసినాం కదా, కుట్టు వేస్తున్నాను జాయింటింగ్. మళ్ళీ చూడండి, మనం కట్ చేసిందేమో ముందు సైడ్ భాగంకి వచ్చింది. ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాతనే స్టిచ్ చేసుకోవాలా. షోల్డర్కి మనం మధ్యలో టక్స్ అనేటివి ఇస్తాము హ్యాండ్స్కి, అది షోల్డర్ మధ్యలో పెట్టాలి. మనం స్టిచ్ చేసేదాన్ని మధ్యలో పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. నాకు ఈ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలంటే, ఎందుకంటే 20 మినిట్స్ అట్లా ఉంటాయి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కంటిన్యూగా ఫోన్ చూడడం వల్ల హెడేక్ అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పెట్టట్లేదు. మీరు చాలా వరకు కామెంట్స్ చేస్తే తప్ప నేను పెట్టట్లేదు అన్నట్టు. ఎడిటింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది అన్నట్టు. 20 మినిట్స్ అదే విధంగా మాట్లాడి అదే విధంగా వీడియోని చూస్తూ ఫోన్ని చూస్తూ ఉండడం వల్ల హెడేక్ రావడం వల్ల నేనైతే ఎక్కువగా పెట్టట్లేదు. ట్రై చేస్తానండి, అందుకే లేట్ అవుతుంది. నేను ఈ కటింగ్ పెట్టి 2-3 డేస్ అయింది. స్టిచ్చింగ్ వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను అన్నట్టు. నెమ్మదిగా క్లాత్ని కరెక్ట్గా ఉంచేసి స్టిచ్ చేయండి. కుట్టడం ఒక ఎత్తు అయితే మనకు వీడియో పెట్టడం ఇంకొక ఎత్తు అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు అనేది వేసేసేయండి. మీ క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను ఈ స్టిచ్చింగ్ చెప్పానో లేదో ఒకసారి కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు 2 హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అయితే అయిపోయింది. జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఓన్లీ హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయింది. సైడ్ జాయింటింగ్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మళ్ళీ మనం కరెక్ట్గా వేసుకున్నాక తర్వాత ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ రివర్స్లో తీయాలి. చూడండి, ఎక్కడ మన క్లాత్ అనేది ఎక్స్ట్రా కాలేదు, ఏం పెద్దగా కాలేదు, చిన్నగా కాలేదు, కాబట్టి పర్ఫెక్ట్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను క్లారిటీగా ఇంకొక వీడియోలో చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ లూస్ దగ్గర అయితే చంక భాగం దగ్గర కొలత తీసుకోలేదు అనుకోకండి, తీసుకున్నాను. అది కూడా కొంచెం వీడియో మిస్ అయింది, మళ్ళీ చూపిస్తున్నాను. అందుకోసమే ఆన్ చేయలేదు అన్నట్టు నేను వీడియో. ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇట్లా. మళ్ళీ కింద సైడ్ కూడా సేమ్, ఉక్స్ పట్టి సైడ్ అయితే ఉక్స్ పట్టి సైడ్, కాజపట్టి సైడ్ అయితే కాజపట్టి సైడ్. ఓకే, ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా మార్కింగ్ చేయండి, ఒక టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, స్కేల్తోని మన క్రాస్గానే వస్తాయి. మీరు మీ ఆది బ్లౌజ్ కూడా చూడండి, ఒక పాదమంతో ఇట్లా కుట్టు వేసుకోండి, మార్కింగ్ వేయండి. తర్వాత మనకు కరెక్ట్గా చూసుకోండి, ఇట్లా మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూసేసి నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకోసమే సైడ్ జాయింటింగ్స్ నేనైతే ఇంకొక రోజు స్టిచ్ చేస్తున్నాను అన్నట్టు, ఎందుకంటే కొంచెం పని ఉండే. సైడ్ జాయింటింగ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేయడం అనేది నెక్స్ట్ డే చేస్తున్నాను నేను, అందుకే లేట్ అయింది వీడియో. ఇట్లా ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి. 3 కుట్లు వేసుకోవడం వల్ల మనం ఒక కుట్టు ఒకవేళ అటు ఇటుగా అయినా విప్పేసేసి ఉంచవచ్చు. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయండి. చూడండి, మొత్తానికి అయితే మనకు బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. కింద సైడ్ తూర్పై చేయాలి కాబట్టి క్లాత్ బయటకు వచ్చేస్తుంది. వీడియోస్ తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వరకు వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.